నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా దిగ్విజయంగా రెండో వారంలో కూడా దూసుకుపోతుంది. అసలు ఈ సినిమాలో బాలయ్య నటన వేరే లెవెల్లో ఉంటుంది. కావాలనే కొంతమంది ఈ సినిమా పైన ఎన్నో నెగిటివ్ ట్రోల్స్, ఎన్నో నెగిటివ్ రివ్యూలు అయితే ఇచ్చారు. సినిమాని చంపే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడ కూడా సినిమా తొనకకుండా బెనకకుండా డీసెంట్గా సక్సెస్ఫుల్గా కలెక్షన్స్తో అయితే దూసుకుపోతుంది. దానికి తోడు అవతార్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో కూడా ఈ సినిమాకి ఇంకా బాగా కలిసి వచ్చింది. అయితే ఎన్నో ఇల్లాజికల్ సినిమాలని అదే పనిగా ప్రజెంట్ చేసిన మన రివ్యూయర్లు, అలాగే మన రైటర్లు, ఎంతోమంది జర్నలిస్టులు మరి ఎందుకనో ఈ సినిమాని ఒక కంటితో ఓరకంటితో మాత్రమే చూశారు. ఎందుకనో అది అర్థం కాదు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడు. అఖండ లాంటి అంటే ఆయన ఒక పెద్ద మాస్ సినిమా తీయొచ్చు. పుష్ప2, కేజీఎఫ్ లాంటి మాస్ కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టే సత్తా ఉన్నా కూడా ఆయన ఒక ప్రయోగం అయితే చేశాడు. సనాతన ధర్మం, దేశభక్తి అని చాలా వ్యయ ప్రయాసాల కోర్చి మరి ఈ సినిమాని అయితే తీశాడు. కానీ ఈ సినిమాని అదే పనిగా పనిగట్టుకొని మరి ట్రోల్ చేశారు, నెగిటివ్ చేశారు, సినిమాని డెడ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. బట్ ఎక్కడా కూడా సినిమా అయితే ఇంకా వేరే ఏ హీరోకైనా సరే ఇలాంటి మిక్స్ టాక్ వచ్చినా, ఇలాంటి ట్రోల్స్ వచ్చినా కూడా వేరే ఏ హీరో సినిమా అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ రోజే ఖచ్చితంగా షెడ్డుకి వెళ్ళిపోయిండేది. కానీ బాలయ్యకి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, అందులోనూ బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు ఇందులో. దానికి తోడు కథ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. చాలామంది ఇలా ఉన్నాయి, ఇందులో మ్యాజిక్ లేదు, ఇందులో న్యూటన్ లాకి వ్యతిరేకంగా ఉంది, ఇందులో ఫిజిక్స్ లేదు, దానికి వ్యతిరేకంగా ఉంది అని ట్రోల్ చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కొంత న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి అయితే సపోర్ట్ చేశారు. ఈ సినిమాని చూడడానికైతే ముందుకు వచ్చారు. అయితే చాలామంది ఏంటంటే ఎవడైతే సనాతన ధర్మాన్ని ఆచరించడానికి అవమానంగా భావిస్తాడో, ఎవడైతే నేను సెక్యులర్ని, నేను మతవాదిని, హితవాదిని అని గొప్పలు చెప్పుకోవడానికి ఉబలాట పడిపోతుంటాడో వాడు మాత్రమే ఈ సినిమాని అయితే ట్రోల్ చేశాడు, నెగిటివ్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది అంటే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ఇంకొంతమంది అంటే ఈ దేశభక్తి, సనాతన ధర్మం అంటే నచ్చని లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు ఈ సినిమా గురించి ట్రోల్ చేస్తూ నెగిటివ్గా మాట్లాడుతుంటే మన హిందువులు కూడా దానికి వంత పాడుతూ వాళ్ళకి భజన చేశారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఈ పక్కన బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అసలు వాడు చేసిన తప్పేంటి? ఆయన నిన్న చెట్టు కట్టేసి వేలాడదీసి చంపేశారు, కాల్చి చంపేశారు. అంటే అతను చేసిన తప్పేంటి? హిందువుగా బ్రతకడమే అతను చేసిన తప్పు. అలాగని దానికి దీనికి ముడిపెడతావేంటి అని అనుకోవద్దు. అక్కడ జరిగింది వేరు, ఇక్కడ జరిగింది వేరైనా సిమిలర్గా ఒకటే. ఎందుకంటే మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఎవరైతే సమాజం ముందుకు తీసుకెళ్తారో అలాంటి వాళ్ళని మనం చేయి విడవకూడదు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ సినిమాలను ఆదరించాలి. బాలయ్య ఇప్పుడు తన వ్యయ ప్రయాసాలకు వచ్చి తన మాస్ ఇమేజ్ని సైతం పక్కన పెట్టి ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని దేశానికి, దేశభక్తిని, అలాగే సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని వీటన్నిటిని చూపిస్తూ ఒక ప్రయోగం చేశాడంటే దానికి మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ సినిమాకి అండగా నిలబడాలి. కానీ దురదృష్టవశాత్తు ఎంతమంది ఈ సినిమాకి అండగా నిలబడుతున్నారు? ఈ సినిమాని ట్రోల్ చేసి నెగిటివిటీ పెంచి మనల్ని మనమే ఎదవల్ని చేసుకుంటున్నాం, మన ధర్మాన్ని మనమే అవహేళన చేస్తున్నాం. ఇది చాలా మంది గుర్తించడం లేదు. ఇకపోతే చాలా మంది ఇందులో ఫిజిక్స్ అని, లాజిక్స్ అని ఏవేవో వెతుకుతున్నారు. వీళ్ళే పెద్ద అపర మేధావులు అయినట్లుగా ఫీల్ అయిపోయి దానిలో ఫిజిక్స్, లాజిక్స్ వెతుకుతున్నారు. అసలు సాక్షాత్తు భగవంతుడే అక్కడ అఘోర రూపంలో వచ్చినప్పుడు ఇక్కడ ఫిజిక్స్, లాజిక్స్ ఏముంటాయి? సమస్త బ్రహ్మాండాన్ని కూడా గోళీలుగా చేసి గోళీలాట ఆడుకునే దేవుడికి ఫిజిక్స్, లాజిక్స్ ఏంటి? ఇంతకంటే ఎదవలు ఇంకెక్కడైనా ఉంటారా? ఈ ప్రపంచంలో ఇంకెవడు ఉన్నాడు? ఈ సినిమాలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చూపించారు. పిల్లల జోలికి ఎవడైనా వస్తే పరమేశ్వరుడు ఊరుకోడు అని చెప్పే ఒక డైలాగ్ కావచ్చు, దేవుడని, ప్రకృతి అని, దేశమని, సనాతన ధర్మం అని వాటన్నింటి గురించి కూడా చాలా గొప్పగా విశ్లేషించారు. ఎస్, కథలో కాస్త డెప్త్ తగ్గింది, కథ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ కథనంలో మాత్రం మంచి పట్టుంది. అలాగే ఆయన చెప్పే డైలాగ్స్ కావచ్చు, చరిత్ర, కాశీలో ఉన్న ఒక చెట్టుకున్న ఆకుకున్న చరిత్ర కూడా లేదురా నీ దేశానికి అని చెప్పే బాలకృష్ణ డైలాగ్స్ కావచ్చు, ఈ సినిమాలో ప్రతి ఒక్కటి కూడా అద్భుతం అనే చెప్పాలి. అందుకనే ప్రేక్షకులు కూడా నిదానంగా ఈ సినిమాని అర్థం చేసుకొని ఈ సినిమాని అయితే చూడడానికి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది డ్రామాలు కాదు, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పే ఏమంటారు డబ్బాలు కాదు. వాళ్ళకి కావాల్సింది విషయం ఉండాలి. సినిమాలో విషయం ఉంటే ఎవడైనా సరే ఆదరిస్తారు. ప్రజెంట్ అదే జరుగుతుంది.
బాలయ్య నటించిన అఖండ తాండవం సినిమా సెకండ్ వీకెండ్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తూనే ఉంది. మరి ఇది ఎక్కడ ఆగుతుందో తెలీదు. మరి అలా కలెక్షన్లు పడిపోవడం లేదు, అలాగని ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం లేదు, డీసెంట్ కలెక్షన్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టడానికి కారణం వచ్చేసి, నిన్న అవతార్ సినిమా శుక్రవారం రోజు రిలీజ్ అయింది కదా. అవతార్ సినిమా పోటీలో ఉన్న థియేటర్స్ తగ్గినా కూడా ఈ సినిమాకి ఎందుకో ఆక్యుపెన్సీ పెరిగింది. ఇక్కడ ఎందుకు ఆక్యుపెన్సీ పెరిగిందంటే, గురువారం రోజు కంటే శుక్రవారం రోజు అవతార్ సినిమా పోటీలో ఉన్నా కూడా ఈ సినిమాకి ఆక్యుపెన్సీ పెరిగిందంటే దానికి కారణం వచ్చేసి టికెట్ రేట్లు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ సినిమాకి ఎప్పుడైతే టికెట్ రేట్లు పెంచారో ఫ్యామిలీ ఆడియన్స్కి అనేది అది ఒక శరాఘాతంలా మారింది. థియేటర్కి వెళ్ళాలంటే ఆడియన్స్ భయపడే పరిస్థితి వస్తుంది. నార్మల్ టికెట్ ప్రైజెస్తో ఈ సినిమా రిలీజ్ అయింటే ఖచ్చితంగా ఇప్పటికంటే బెటర్ కలెక్షన్సే రాబట్టి ఉండేది. మీరు ఒకసారి గమనిస్తే గురువారం రోజు వచ్చిన కలెక్షన్స్ కంటే శుక్రవారం వచ్చిన కలెక్షన్లే ఎక్కువ ఉన్నాయి. గురువారం రోజు 2 తెలుగు రాష్ట్రాల వరకు 1,20,00,000 షేర్ వస్తే, శుక్రవారం రోజు అవతార్ లాంటి ఒక పెద్ద ప్యాన్ వరల్డ్ సినిమా పోటీలో ఉన్నా కూడా ఈ సినిమా 1,50,00,000కు పైగానే, అంటే 1,50,00,000కి పైగానే షేర్ రాబట్టింది. ఇది యునానిమస్ అనే చెప్పాలి. అంటే ఈ సినిమాకు వచ్చిన టాక్ కావచ్చు, ఈ సినిమా పైన జరుగుతున్న ట్రోలింగ్ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, మిక్స్డ్ టాక్ కావచ్చు, వీటన్నింటినీ బెరీజ్ వేసుకొని చూస్తే ఖచ్చితంగా ఇది డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి, బెటర్ కలెక్షన్స్ అనే చెప్పాలి. అవతార్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నాకైతే నిద్ర వచ్చేసింది. ఇక చూస్తున్నంతసేపు అసలు ఎందుకు వచ్చాండా బాబు అనిపించింది. సినిమా బ్రహ్మాండంగానే ఉంది, విజువల్స్ పరంగా కూడా చాలా బాగుంది. కానీ చూసిందే మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఎవరికైనా సరే వెగటు పుడుతుంది. దానికి తోడు స్లో నెరేషన్ ఎంత స్లోగా వెళ్తుందంటే ఇంకా అంత స్లోగా వెళ్తుంటుంది. నిద్రపోవాలన్నా లేచి బయటికి పారిపోవాలన్నా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈ సినిమా అయితే ఉంది. చాలామంది జేమ్స్ కెమెరాన్నే విమర్శించేంత గొప్పవాళ్ళు అయిపోయారా అని అడుగుతుంటారు. జేమ్స్ కెమెరాన్ గొప్పవాడే. ఆయన గురించి, ఆయన మేధావితనం గురించి, ఆయన విజువల్స్ గురించి మనం ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఆయన తీసిన విధానం ఏదైతే ఉందో అది జనానికి నచ్చాలి. ఆయన ఎంత మేధావి అయినా సరే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు డబ్బులు పెట్టి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సినిమాని సినిమాలాగే చూస్తాడు. ఈ సినిమా నన్ను మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేసిందా లేదా, బోర్ కొట్టకుండా చేసిందా లేదా అన్నది మాత్రమే చూస్తాడు. అక్కడ ఈ సినిమా ఫెయిల్ అయింది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ సినిమాకి, అవతార్ సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ రావడంతో అఖండ సినిమా అయితే పుంజుకుంది. దానికి తోడు టికెట్ రేట్లు కూడా తగ్గించారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల అయితే నిన్న హౌస్ఫుల్స్ పడ్డాయి. శుక్రవారం రోజు చూసుకుంటే నెల్లూరు కావచ్చు, అలాగే ఒంగోలు కావచ్చు, కొన్ని ఏరియాల్లో అయితే హౌస్ఫుల్స్ పడ్డాయి. మ్యాక్సిమం ఈ సినిమా 70% ఆక్యుపెన్సీతో అయితే రన్ అయింది ప్రతి చోట కూడా. శుక్రవారం రోజు 2 తెలుగు రాష్ట్రాల వరకే 1,50,00,000 వరకు షేర్ పెట్టింది ఈ సినిమా. ఇదైతే మంచి నెంబర్ అనే చెప్పాలి. టికెట్ రేట్లు ఇంకాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మిరాయి సినిమాతో తేజ సజ్జ లాంటి చిన్న హీరో కూడా నార్మల్ టికెట్ ప్రైజెస్తో 105-80 రూపాయల టికెట్ రేట్స్తో కూడా 100 కోట్లు కొట్టాడు. అంటే టికెట్ రేట్స్ తగ్గించడం అనేది బాగా కలిసి వచ్చింది సినిమాకి. ఇక్కడ ఈ సినిమాకి టికెట్ రేటు పెంచడం ఒకటి, ఈ సినిమాని అటు యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ట్రోల్ చేయడం, నెగిటివిటీ చేయడం వల్ల ఈ సినిమాకి అయితే బాగా డ్యామేజ్ జరిగింది. దానికి తోడు ఈ సినిమాకి టికెట్ రేట్లు అనేవి కూడా కొంచెం దెబ్బతీసాయని చెప్పాలి. మొన్న టికెట్ రేట్లు తగ్గించినందుకే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ పెరిగింది. ఇక నిన్న చూసుకుంటే ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి. ఈ నెంబరు అంటే శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం రోజు ఇంకాస్త గ్రోత్ అయితే కనిపించింది. ఇక ఈరోజు సండే కాబట్టి యునానిమస్ రెస్పాన్స్ అయితే వచ్చింది సినిమాకి. ఎక్కడ చూసినా కూడా గంటకి 4,000కి పైగా టికెట్లు అయితే సోల్డ్ అవుతున్నాయి. ఇదైతే మంచి నెంబర్. ఆన్లైన్లో చూసుకుంటే ఓ మోస్తారుగా టికెట్లు తెగుతున్నా కూడా ఆఫ్లైన్లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ దెబ్బ అయితే పడుతుంది. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు వచ్చిన కలెక్షన్స్ అన్నీ కలిపి రేపు నెక్స్ట్ వీడియో చేస్తాను. సినిమా అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సినిమా డీసెంట్గా బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సినిమాకైతే సంక్రాంతి వరకు టైం ఉంది. రేపు వచ్చే శుక్రవారం సినిమాలో కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోతే ఖచ్చితంగా అఖండ 2 సినిమాకి సంక్రాంతి వరకు అయితే హవా నడుస్తుంది. ఆ లోపల సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ 3 రోజుల కలెక్షన్లు కలిపి ఈ సినిమా ఎంతవరకు షేర్ కలెక్ట్ చేసింది, అలాగే ఎంత గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయన్నది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు? అఖండ 2 సినిమాకి టికెట్ రేట్లు తగ్గించడం పట్ల కింద కామెంట్ చేయండి. బాయ్.